కాబట్టి మేము అబ్జర్వ్ చేసినటువంటి మొట్టమొదటి ఈ మధ్య కాలంలో నేషనల్ వైడ్ ఏంటంటే పొలిటికల్ గా ఫెయిల్ అయింది ఎక్కడంటే హర్యానాలో అనేది బిగ్గెస్ట్ ద గేమ్ చేంజర్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. సెకండ్ ఎక్కడంటే మేము చూసింది రీసెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో. ఆ రీసెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ పొలిటికల్ గా నిలబెట్టుకోపోవడం అనేది ఆ ఓటు ట్రాన్స్ఫర్ బీజేపీకి జరగడం వల్ల బీజేపీ క్యాండిడేట్ కు కొద్ది లబ్ధి జరిగింది. మేము అంచనా వేసినటువంటి 17% బీఆర్ఎస్ ఓటింగ్ లో దాదాపు 12% ఏదైతే ఉందో అది బీజేపీ పార్టీకి పోయింది. ఎందుకంటే మేము దాదాపుగా మా టీం 8 మంది అక్కడే దాదాపు 20 రోజులు క్షుణ్ణంగా అధ్యయనం చేసింది ఏంటంటే ప్రసన్న హరికృష్ణ గెలుస్తాడు అనే ఓవర్ కాన్ఫిడెంట్ ఒకటి, తర్వాత ప్రసన్న హరికృష్ణ వాళ్ళ సెకండ్ ప్రయారిటీ ఓట్లు బాగా పడుతున్నాయి, సెకండ్ ప్రయారిటీ ఓట్లే కీలకమైతే అనే ఉద్దేశంగా అన్ని ఓట్లు వేయడం వల్ల పాపం అతనికి నష్టం జరిగింది. అదొకటి గేమ్ చేంజ్. మెయిన్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ పెట్టకపోవడం అనేది ఏదైతే ఉందో అది నేను తెలిసినటువంటి వరకు ఈ మధ్య కాలంలో పొలిటికల్ స్ట్రాటజీగా చాలా నష్టపోయింది.